తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 7 రకాల సన్నబొడ్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ను ఇస్తామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 70.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయిస్తామంటూ కూడా వెల్లడించారు. ఐఐటి, ఏటీసీ పాలిటెక్నికల్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. క్యూఆర్ పరిధిలో ఈ ఆటోకు 1,50,000 రూపాయల చొప్పున సబ్సిడీ ఇవ్వాలంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. హెల్త్ పాలసీని 3 నెలలు పొడిగించామన్నారు. హెల్త్ పాలసీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యూర్ ఏరియాలో ఉన్న ప్రాంతంలోని పారిశ్రామికంగా ఉన్న ఇండస్ట్రీస్ ని షిఫ్ట్ చేసేదాన్ని ప్రోత్సహించాలనే ఒక ఆలోచనతో ఒక హెల్త్ పాలసీలో గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైతే బెనిఫిషరీస్ ఇండస్ట్రియలిస్టుల కోరిక మేరకు అక్టోబర్ 3 నెలలు పొడిగించి అక్టోబర్ 31వ తారీఖు వరకు అప్లై చేసుకునే ఆప్షన్ ని 3 మంత్స్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. హెల్త్ పాలసీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు పొంగులేటి. ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్ తో డిసెంబర్ 7, 8, 9 తేదీలో సమ్మిట్ నిర్వహించాలంటూ నిర్ణయం తీసుకున్నామన్నారు. గ్లోబల్ సమ్మిట్ ని ఈసారి డిసెంబర్ 7, 8, 9 3 రోజులు ఈ సమ్మిట్ ని తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ థీమ్ తో దీన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే ఈనాడు భారతదేశం మెయిన్ ఫోకస్ ఏదైతే చేస్తుందో డిఫెన్స్ కానీ, ఏరోస్పేస్ కానీ, ఫార్మా రంగానికి సంబంధించిన ఈ 3 సెక్టార్ల మీద ప్రధానంగా ఫోకస్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఇలా హైదరాబాదు ఈ మూడింటికి ప్రధానంగా దేశంలో హబ్ గా ఉంది. దీన్ని హైదరాబాద్ ని మరింత ఈ ఇండస్ట్రియలిస్టులకి పాజిటివ్ గా ఉండే విధంగా కూడా ఈ డెఫినెట్ గా ఈ మీటింగ్ అనేది డిసెంబర్ 7, 8, 9 తారీఖులు 4th సిటీలో జరిగే కార్యక్రమంలో దీన్ని హైలైట్ చేసే విధంగా ఈ కేబినెట్ సబ్ కమిటీకి పూర్తి అధికారాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తుగా చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఈ రోజు నిర్ణయించడం